చర్చించుకోవచ్చు కదా సార్. మీరు అంటున్నారు తెలుగు జాతి ప్రయోజనాలు అని చెప్పి. మరి ఎందుకు రేవంత్ రెడ్డితో చర్చించడంలో సఫలీకృతం కావట్లేదు? ఎందుకు కోర్టుల వరకు వెళ్తున్నారు? అంటే ఏదైతే ఇప్పుడు మేము చూసినంత వరకు తెలంగాణలో రాజకీయపరమైనటువంటి కారణాలు తప్ప ఈ ప్రాజెక్ట్ని అంటే పోలవరం నల్లమల సాగర్ని అభ్యంతరం పెట్టడానికైతే ఏ విధమైనటువంటి సోర్సు అక్కడ లేనిటువంటి పరిస్థితి. కేవలం ఏంటంటే వాళ్ళ రాజకీయ నేపథ్యంలో రాజకీయ కారణాలతోటి వాళ్ళ ఒక పార్టీ మీద ఒక పార్టీ పై చేయి సాధించుకోవాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప వాస్తవంగా అయితే ఇందులో కూడా టెక్నికల్గా కానీ ఇతరత్ర కానీ ఎక్కడ పెద్దగా అభ్యంతరాలు పెట్టవలసిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. అందుకే ఈరోజు కూడా మేము కేంద్రం దృష్టికి కూడా తీసుకొచ్చింది. అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి భేదం లేకుండా యాజ్ అ రూల్ ఏ రకంగా అయితే ఇరు రాష్ట్రాలకి నష్టం లేకుండా ఉండేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడానికి కూడా వాళ్ళకి కూడా ఎందుకంటే గతంలో ఏ రకంగా అయితే ఎగువన ఉన్నటువంటి రాష్ట్రం నిర్మాణం చేసుకున్నప్పుడు ఏ రకంగా అయితే సిడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చిందో అదే రకంగా ఈరోజు గోదావరిలో వృధాగా వరద నీరుని వారు ఉపయోగించుకుంటుంటే ఉద్దేశం లేదనేది వీళ్ళ కేంద్రం కూడా చెప్పవలసినటువంటి అవసరం. వృధా జలాలు అంటున్నారు. దీనిపైన ఏ రాష్ట్రం ఎంత వినియోగించుకోవాలనేది ట్రిబ్యునల్ లెక్క తేల్చాలి కదా. లెక్క తేల్చుకోకుండా ఎలా కడుతుంది ఏపీ, మాకు అన్యాయం జరుగుతుంది, మాది కరువు రాష్ట్రం అవుతుందని చెప్పి తెలంగాణ అంటుంది. ఓకే, మంచి మాట చెప్పారు మీరు. ఇప్పుడు లెక్కలు తేల్చుకోకుండా ట్రిబ్యునల్ చెప్పకుండా ఎట్లా కడతామని అంటూ ఉన్నారు. మరి ట్రిబ్యునల్ లెక్కలు తేల్చుకోకుండా మరి కాళేశ్వరం కానీ అయితే సీతమ్మ సాగర్ కానీ సమ్మక్క కానీ ఎట్లా నిర్మాణం చేసుకోగలిగారు అంటే అందుకనే మనం పెద్ద వివాదాల జోలికి వెళ్ళడం అవసరం లేదు. రెండవది ఇప్పుడు కరువు రాష్ట్రం అవుతుందంటే అప్పర్ స్టేట్ ప్రాజెక్టులు కట్టుకుంటే కింద రాష్ట్రం ఎప్పుడైనా నీళ్లు తక్కువస్తే కరువు వస్తుందేమో తప్ప అలా కింద రాష్ట్రంలో ప్రాజెక్టు కట్టుకుంటే అప్పర్ రాష్ట్రంలో కరువు వస్తుందనేది ఎట్లా మనం చెప్పగలుగుతాం? అది కూడా మీకు లెక్కలతో సహా చెప్తూ ఉన్నాం. దగ్గర 1,50,000 టీఎంసీలు నీరుని వృధాగా సముద్రంలో కలిపేసాం. పోనీ ఎప్పుడో 50 సంవత్సరాల చరిత్ర కాదు, ఈ మధ్యన వాటర్ తగ్గింది గోదావరిలో అంటా కూడా లేదు. లాస్ట్ 5 ఇయర్స్ కూడా యావరేజ్ 4,000 చొప్పున 20,000 టీఎంసీలు నీరు పోయింది లాస్ట్ 5 ఇయర్స్లో. అంచేత వృధాగా సముద్రంలో పోయే నీటిలో 3,000 టీఎంసీలు యావరేజ్లో 200 టీఎంసీలు ఉపయోగించుకుంటే ఇంకా 800 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతూ ఉంటే అసలు వాళ్ళ చెప్పేటువంటి మాటలకి అసలు